ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటివరకు కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకోగా మిగిలిన 4వ స్థానం కోసం చెన్నై, ఆర్సీబీ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్ రేస్ లో ఎవరు కొనసాగుతారనేది ఆధారపడి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో గత 2 రోజులుగా వర్షం కురవద్దని ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తుండగా చెన్నై అభిమానులు మాత్రం వర్షం కురిసినా ఏం పర్వాలేదన్నట్లుగా కోరుకుంటున్నారు. ఇక మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్న చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అక్కడ వాతావరణం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతానికైతే అక్కడ వర్షం కురవడం లేదు. కానీ మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉన్నట్లు, అది కూడా చిరుజల్లులతో కూడి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే టాస్క్ ముందు పడే అవకాశం ఉంది, లేదా మ్యాచ్ ప్రారంభం అయ్యాక కూడా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మ్యాచ్ మధ్యలో మాత్రం ఖచ్చితంగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ భారీ వర్షం కురిసి 5 ఓవర్ల మ్యాచ్ గనుక జరిగితే అప్పుడు బెంగళూరు జట్టు చెన్నైను ఓడించాలంటే ముందుగా బ్యాటింగ్ చేసి 5 ఓవర్లలో 80 పరుగులు చేయాలి. ఆ తర్వాత చెన్నైని 62 పరుగులకే నియంత్రించాల్సి ఉంటుంది. ఒకవేళ చెన్నై మొదట బ్యాటింగ్ చేస్తే 5 ఓవర్లలో చెన్నై విధించిన టార్గెట్ ని 3.1 ఓవర్లలోనే ఆర్సీబీ సాధించాల్సి ఉంది. ఇలా జరిగితే బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుతుంది.